అందరికీ సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట మసాలా పెసరపప్పు. మసాలా పెసరపప్పుకు కావలసిన దినుసులు చూద్దాం. నానబెట్టిన పెసరపప్పు, అరగంట సేపు నానబెట్టిన ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, నూనె, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా, మిరపకాయలు, ఉల్లిగడ్డ. వీటితోటి చాలా రుచికరమైన మసాలా పెసరపప్పు తయారు చేసుకుందాం. మిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా 2 ముక్కలు, చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇలా పొడుగ్గా 2 ముక్కలు కట్ చేస్తాను. పెద్ద కాయలు అయితే మనకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాయలు వేస్తాను. కారం ఎక్కువ ఉన్నాయంటే ఒక టీ గ్లాసెడు పప్పుకు 4 కాయలు సరిపోతాయి. ఉల్లిగడ్డలు కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో తడి ఏం లేదు. నూనె పోసుకోవాలి. మన ఇంకొక చాయ్ గ్లాస్ ఏడు పెసరపప్పు కాబట్టి ఈ గిన్నెతో ఒక గిన్నె నూనె సరిపోతుంది. నూనె వేడైంది. ఇందులో ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా అన్నీ ఒకేసారి వేసుకోవాలి. ఒక చిన్న బిర్యానీ ఆకు ఇది కూడా వేసుకోవాలి. అన్ని పోపుకు మంచిగా గుమ్మగుమ్మ వాసన వస్తుంది ఇట్లాంటి పోపుతో. మనం ఈ పెసరపప్పు, మసాలా పెసరపప్పుని మనం అన్నంతో తినవచ్చు, చపాతీతో తినవచ్చు. కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకొని స్నాక్స్ లాగా కూడా తినవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇట్లా ఉప్పు కారం తక్కువ వేసి ఈ పప్పు స్నాక్స్ లాగా తయారు చేసి బౌల్ లేదు, ఇంత చిన్న బౌల్ వేసి మంచిగా స్పూన్ వేసి ఇస్తే పిల్లలు బాగా తింటారు. చాలా రుచిగా ఉంటుంది. పోపు కూడా కలర్ మారింది, మంచిగా నూనె వేడైంది. ఇందులో ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి 2 ఒకటేసారి వేసుకోవాలి. మనం వండడానికి చూడడానికి ఇది పప్పు లెక్క ఉంటుంది కానీ తింటే సేమ్ చికెన్ రుచి ఉంటుంది. ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. మూత పెట్టి నిమిషం అయింది. మంచిగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పప్పు కొంచెమే కాబట్టి 1/2 చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. మనం వండే కూరలను బట్టి అల్లం మసాలా ఏదైనా కానీ వండే కూరలను బట్టి ఎక్కువైతే ఎక్కువ వేసుకోవాలి, తక్కువైతే తక్కువ వేసుకోవాలి. ఇక చిన్న కొంచెం దాంట్లో కూడా స్పూన్ నిండా వేసుడు, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా స్పూన్ వేసుకోవద్దు. అట్లా రుచి అర్థం కాదు. దేని క్వాంటిటీని బట్టి దానికే వేయాలి మసాలాలు, అల్లం కానీ ఏది ఉప్పు కారం అట్లా అయితేనే మనకు ఎక్కువ వండే కూరల ఎక్కువ రుచి ఉంటుంది. తక్కువ వండే కూరల కూడా మనకు నోటికి సరిపడా రుచి ఉండాలంటే తక్కువనే వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ వేసి కూడా నిమిషానికి ఎక్కువనే అయింది. అల్లం వెల్లిపాయ పచ్చి వాసన కూడా పోయింది. ఇప్పుడు ఇందులో మనం కూరకు సరిపడా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. పప్పు కూడా మంచిగా పలుకుగానే ఉండాలి. ఇది మనం మామూలుగా వండే పప్పు అంత మెత్తగా కావద్దు. పలుకు ఉంటేనే రుచి ఉంటుంది మసాలా పప్పు. చాలా సింపుల్గా అవుతుంది వంట.
చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం మనం వేయించి పొడి చేసిన ధనియాల పొడి, ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా పొడి, ధనియాల పొడి ఈ చెంచాతో సగం చెంచా ఉన్నది, పావు చెంచా గరం మసాలా పొడి, ఈ రెండు కూడా వేసేస్తున్నా. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఇందులోనే మనం పప్పు మంచిగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి మంచి నీళ్ళతో ఈ నానబెట్టిన నీళ్లు కూడా ఇందులోనే పోసేయాలి. మనకు పప్పు పలుకుగా ఉండాలి కాబట్టి నీళ్లు మన పప్పు మునిగి అంతనే పోయాలి, ఎక్కువ పోయవద్దు. ఎక్కువ పోస్తే పప్పు అంత మెత్తగా అవుతుంది. మునిగే వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి సన్న మంట మీద ఉంచి. ఒక 10 నిమిషాల్లో మంచిగా పప్పు రెడీ అవుతుంది మనకు. మసాలా పెసరపప్పు పప్పు సన్న మంట మీద ఉంచి మూత పెట్టి 2 నిమిషాలు అయింది, మంచిగా ఉడుకుతుంది. చాలా బాగుంటుంది, సింపుల్గా తేలిగ్గా బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు ఈ వంటలు. మంచిగా పిల్లలు రూమ్లో చదువుకునే పిల్లలు, వాళ్ళకి పేరెంట్ దూరం ఉంటారు, ఇక హోటల్లో తిండి తింటారు కదా, అట్లాంటి ఇక తింటే వర్షాకాలం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి చిన్న చిన్న వంటలు చేసుకొని తినవచ్చు. బ్యాచిలర్స్కి అయితే మంచిగా సింపుల్ వంట ఇది. తుక్క మంచిగా ఉడుకుతుంది. ఎయిటీ 80% రెడీ అయింది. ఇంకా కొంచెం నీళ్ళన్నీ ఇంకినాయంటే ఇక మన కూర పూర్తిగా రెడీ అయినట్టు. ఈ నీళ్ళన్నీ మగ్గే వరకు ఉంచాలి ఇది సన్న మంట మీద. ఇంకో 2-3 నిమిషాలు అయితే మంచిగా కూర పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మనకు. మసాలా పెసరపప్పు మూత పెట్టి 2-3 నిమిషాలు అయింది, చూద్దాం అయిందనేది. అంత పర్ఫెక్ట్గా రెడీ అయింది, మొత్తం పూర్తిగా రెడీ అయింది పప్పు. ఇలా మంచిగా పలుకులుగా చాలా బాగుంది, రుచిగా గుమ వాసన వస్తుంది. ఇలా ఈ పప్పు ఇట్లా పలుకుగానే ఉండాలి, మెత్తగా ఉండవద్దు. ఇట్లా పలుకుగానే ఉంటుంది ఈ మసాలా పప్పు అంటే. అందుకే దీనికి కాంబినేషన్ మనం చారు చేసుకోవాలి, పల్సటి మన పచ్చి పులుసు ఇది. కాకపోతే ఈ చారు చేయడం మీకు చూపియలే, ఏదన్నా వీడియోలో చేసి చూపిస్తా. చారు చేసుకోవాలి, లేదంటే గడ్డ పెరుగు ఏది వేసుకున్నా బాగా సూపర్గా ఉంటుంది మసాలా పప్పు. ఒకసారి ట్రై చేయండి. మసాలా పెసరపప్పు పర్ఫెక్ట్గా రెడీ అయింది. మనం దీన్ని చపాతీతో కానీ అన్నంతో కానీ తినవచ్చు. దీని కాంబినేషన్ చారు లేదా గడ్డ పెరుగు. చూసిర్రు కదా మసాలా పెసరపప్పు ఎలా తయారు చేసిన్నో. ఇంకా మంచి వంటలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.